హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. ఈరోజు ఈ వీడియోలో చిన్న జేసీబీ గురించి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే దీని హైట్ 5 ఫీట్లు ఉంటుంది. చాలా చిన్నదన్నమాట. ఎలక్ట్రిక్ది అయితే కాదు, పెట్రోల్ తోటి డీజిల్ తోటి నడుస్తుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఎంత చిన్నగా చూసారు కదా, దాని బకెట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అన్ని ఇన్స్ట్రుమెంట్ పార్ట్స్ అన్నీ చాలా చిన్నగా ఉంటవి అన్నమాట. ఇది డీటెయిల్గా అయితే నాకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అది చూసారు కదా, దీనికి వీల్స్ కూడా, దానికి చైన్ చూసారు కదా, మన షూ అంతానే ఉన్నది. అది దానికి దాని చైను, ఇవన్నీ సీటు అవంతా చాలా చిన్నగా ఉంది. చూస్తానికైతే వెరైటీగా అనిపించింది. ఇది చూడగానే ఇంకో వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనిపించింది, అందుకనే తీస్తున్నాను. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కాదు, ఎలక్ట్రిక్ బండి అసలే కాదు, కానీ ఇది చూస్తానికి వెరైటీగా అనిపించింది, అందుకని ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ప్రిపేర్ చేయడం వచ్చు కాబట్టి వీళ్ళకి అనుగుణంగా డిజైన్ చేసుకున్నారు. మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కునే వాళ్ళకి వాడు ఏది తయారు చేస్తే వాళ్ళు కొనుక్కోవాలి. అదే తయారు చేయడం వస్తే వాళ్ళకి అనుకూలం ఉన్నట్టు వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇది చిన్న చిన్న పనులకు చేసుకోవడానికైతే ఇది చాలా అనువుగా ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ప్రతి ఇంటికి ఒక ఊరికి 5-6 జేసీబీలు కూడా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంటికి 2-3 బైకులు ఉన్నాయి, ఒక కారు ఉంటుంది, అలాగే జేసీబీ కూడా ఉంటుందేమో. ఇట్లా చిన్న చిన్న వాటి వస్తే దాని కాస్ట్ కూడా తక్కువ అవుతుంది కదా. చిన్న చిన్న వ్యవసాయ పనులకి వాటికి వీటికి యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు అనిపించింది అనమాట. ఒక తోట ఉన్న వాళ్ళకి ఒక జేసీబీ అవసరం, వాళ్ళే చూసుకోవచ్చు. ఇక వాళ్ళే తీసుకొని వాళ్ళు ఇట్లాంటివి చిన్న చిన్న తోటలో ఉన్న పనులకి అవన్నీ వీటికి యూజ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇది కదా జేసీబీ గురించి. నాకు చాలా తెలియదు, కాకపోతే చెప్పడానికైతే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.